వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్లో డబుల్ సర్క్యులేషన్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ద సర్క్యులేషన్ విచ్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ O2 అండ్ ఎసెన్షియల్ సబ్స్టాన్సెస్ టు ద టిష్యూస్ అండ్ టేక్ CO2 అండ్ అదర్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అవే ఫర్ ఎలిమినేషన్ ఈజ్. మన టిష్యూస్కి O2ని సప్లై చేసి టిష్యూస్ నుంచి ఎలిమినేట్ అయ్యే CO2 ప్లస్ హార్మ్ఫుల్ వేస్ట్ని ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసే సిస్టమ్ ఏంటి అని ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. జనరల్గా మనకు తెలుసు ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అని అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ యూనిక్ వాస్కులర్ కనెక్షన్ బిట్వీన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ and liver is called. Answer: hepatic portal system. ఇక్కడ లివర్ అని ఎప్పుడు వచ్చినా కూడా అది హెపాటిక్ అవుతుంది కాబట్టి కొంచెం హింట్ గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక మైండ్లో ఇలాంటివి పెట్టుకోవచ్చు కీవర్డ్. ద వెసల్ దట్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ ఇంటెస్టైన్ టు ద లివర్ ఈజ్ కాల్డ్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, ఇంటెస్టైన్ నుంచి లివర్కి క్యారీ చేసేది ఏంటి అంటే హెపాటిక్ పోర్టల్ వీన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ అ బ్లడ్ వెజల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ టు అండ్ ఫ్రమ్ ద కార్డియాక్ మస్క్యులేచర్ ఈజ్ కాల్డ్. మన దగ్గర అంటే మన బాడీలో ఒక స్పెషల్ సిస్టమ్ అంటూ ఉంది, ఒక బ్లడ్ వెజల్ అనేది ప్రజెంట్ ఉంది. ఏంటది అంటే సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ కార్డియాక్ మస్క్యులేచర్కి. ఆన్సర్ ఏమవుతుంది అంటే కరోనరీ సిస్టమ్. ఆప్షన్ సి. ఏ కరెక్ట్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ పాత్వే ఈజ్. ఇందులో మనకి ఫస్ట్ లెఫ్ట్ ఆరికల్ స్టార్ట్ అయితే లెఫ్ట్ వెంట్రికిల్, అయోటా, ఆర్టరీస్, టిష్యూ, వీన్స్, రైట్ ఏట్రియం. సో ఇది సీక్వెన్స్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ద డినామినేటర్ అండ్ న్యూమరేటర్ రిప్రజెంట్స్. ఆన్సర్: రెస్టింగ్ అండ్ పంపింగ్ ప్రెషర్ రెస్పెక్టివ్లీ. సో దీన్నే మనం అంటే డినామినేటర్ న్యూమరేటర్గా చూస్తాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఏబిసి ఇచ్చారు. ఏబిసిలో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఏ వీన్ అవుతుంది, బి క్యాపిలరీ అవుతుంది, సి ఆర్టరీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్గా ఇది మ్యాచ్ అయింది ఆప్షన్ బిలో కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. ఇక్కడ ఫ్లాట్ వామ్స్లో మనకి సర్క్యులేటరీ సిస్టమ్ అనేది కనిపించదు కాబట్టి ఈజీగా ఆప్షన్ సి అని చెప్పచ్చు. ఏ పోర్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ దట్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ డిప్లీటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్ and bring oxygenated blood back to the heart is. లంగ్స్కి క్యారీ చేసి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి తీసుకొచ్చే సిస్టమ్ ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడిగితే పల్మోనరీ. ఎందుకంటే లంగ్స్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి పల్మోనరీ అనేది హింట్ వర్డ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ ఈజ్ అ ప్రజెంట్ ఇన్ అ ట్యూనికా మీడియా. ఆన్సర్: ట్యూనికా మీడియాలో ఎల్లో ఫైబర్స్ అండ్ స్మూత్ మజిల్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వాగస్ నర్వ్ స్లోస్ డౌన్ హార్ట్ బీట్ డ్యూ టు సెక్రేషన్ ఆఫ్. వాగస్ నర్వ్ వల్ల హార్ట్ బీట్ స్లో అవుతుంది అంటే ఏం సెక్రేట్ అవ్వడం వల్ల అనే క్వశ్చన్ అడిగితే అసిటైల్ కొలైన్ అనేది సెక్రేట్ అవ్వడం వల్ల. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి నర్వ్ నుంచి ఇంపల్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ పాసెస్ ఫ్రమ్
left ventricle to right atrium. It is answer systemic circulation. Option B correct answer అవుతుంది. The artery can be distinguished from the vein in having. జనరల్గా ఆర్టరీకి వీన్కి మధ్యలో కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అని క్వశ్చన్ అడిగారు కాబట్టి థిక్కర్ వాల్స్, వీన్ థిక్గా ఉండి థిక్కర్ వాల్స్ కలిగి ఉంటుంది. నెక్స్ట్, హౌ మెనీ డబుల్ సర్క్యులేషన్స్ ఆర్ నార్మల్లీ కంప్లీటెడ్ బై హ్యూమన్ హార్ట్ ఇన్ 1 minute? సో 1 minuteలో ఎన్ని కంప్లీట్ అవుతాయి అంటే 72. దాన్ని మనం జనరల్గా హార్ట్ బీట్ కింద తీసుకుంటాం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ ఏ రెడ్ బ్లడ్ కార్పికల్ విల్ హ్యావ్ టు పాస్ త్రూ ద హార్ట్ ఇంటూ ఇట్స్ జర్నీ ఫ్రమ్ ద హెపాటిక్ ఆర్టరీ? జనరల్గా అంటే దీన్ని ఇండైరెక్ట్గా అడిగిన 2 times కాబట్టి ఆన్సర్ 2 times అవుతుంది. నెక్స్ట్, బ్లడ్ ప్రెషర్ ఈజ్ కంట్రోల్డ్ బై దేంతో అవుతుంది? అడ్రినల్ గ్లాండ్ కిడ్నీ మీద ఉంటుంది. ఆ కిడ్నీ మీద ఉన్న అడ్రినల్ గ్లాండ్ అడ్రినల్ని రిలీజ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ మిగతా గ్లాండ్స్ తోటి మనకి బ్లడ్ సర్క్యులేషన్లో సంబంధం లేదు. ఇన్ వెంట్రిక్యులర్ సిస్టోల్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇంటూ ఆన్సర్ అయోటా అండ్ డీఆక్సిజనేటెడ్ ఇంటూ పల్మోనరీ ఆర్టరీ. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సిస్టమిక్ హార్ట్ రిఫర్స్ టు ఆన్సర్ లెఫ్ట్ ఆర్కిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్ ఇన్ అ హయ్యర్ వెర్టిబ్రేట్స్. దీన్ని మనం సిస్టమిక్ ఎందుకంటాము అంటే బ్లడ్ని టిష్యూస్కి పంప్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ డయాగ్రామ్ ఉంది. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి ఈ డయాగ్రామ్లో ఏ పల్మనరీ వీన్ అవుతుంది, బి పల్మనరీ ఆర్టరీ అవుతుంది, సి వేనా కేవా, డి డార్సల్ అయోటా. సో ఈ ఆప్షను ఇక్కడ కింద మనకి మ్యాచింగ్ ఎక్కడ ఉంది అంటే డి దాంట్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. హార్ట్ ఈజ్ న్యూరోజెనిక్ ఇన్ ఎందులో న్యూరోజెనిక్? లిమ్యులస్లో. మిగతా వాటిలో మజిల్ మయోజెనిక్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ డయాస్టోల్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్. డయాస్టోల్ అప్పుడు హార్ట్ దేంతో ఫిల్ అయి ఉంటుంది అంటే వెనస్ బ్లడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్, మమ్మేలియన్, సెఫ్ అండ్ ఎలిఫెంట్ హార్ట్ ఈజ్. జనరల్గా ఇవన్నీ కూడా మ్యామల్ కిందికే వస్తాయి కాబట్టి మయోజెనిక్ ఇందాకనే అనుకున్నాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ రిప్రజెంట్ పల్మనరీ సర్క్యులేషన్? జనరల్గా మన పల్మనరీ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే రైట్ ఆర్కిల్ డీఆక్సినేటెడ్ బ్లడ్ రిసీవ్ చేసుకొని రైట్ వెంట్రికిల్కి ఇస్తే రైట్ వెంట్రికిల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికిల్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే రైట్ ఆరికల్ డీఆక్సినేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్ళి ఆక్సినేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఆరికల్కి వస్తుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పల్మనరీ ఆర్టరీ డ్రైన్ డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఆన్సర్ రైట్ వెంట్రికిల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇందులో ట్రూ అబౌట్ వీన్ అని అడుగుతున్నారు. ఈ ట్రూ అబౌట్ వీన్లో ఒక్కొక్క సెంటెన్స్ కనుక చూస్తే ఆల్ వీన్స్ క్యారీ డీఆక్సినేటెడ్ బ్లడ్ కాదు, ఎందుకంటే పల్మనరీ వీన్ అనేది ఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఇది ట్రూ కాదు. ఆల్ వీన్స్ క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్ ఇది కూడా కాదు, ఎందుకంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తాయి. దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ ఆర్గాన్స్ టువర్డ్స్ హార్ట్ ఇది కరెక్టే, ఎందుకంటే ఆర్గాన్స్ నుంచి హార్ట్ వైపు వస్తాయి కాబట్టి. దే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టువర్డ్స్ ద ఆర్గాన్స్ ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
మ్యాచ్ ద కాలం 1 2. ఇక్కడ కాలం 1లో ఏమి ఇచ్చాడు, కాలం 2లో ఏమి ఇచ్చాడు, దేనికి ఇది మ్యాచ్ అవుతుంది చూద్దాం. సుపీరియర్ వేనా కేవా బ్రింగ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ ఇంటూ రైట్ ఏట్రియం. ఇక్కడ సుపీరియర్ అన్నదానికి అప్పర్ అనేదాన్ని మ్యాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక కీవర్డ్ దొరికిపోతుంది. ఇన్ఫీరియర్ వేనా కేవా ఆటోమేటిక్గా ఇదే సెంటెన్స్లో లోయర్ పార్ట్స్. సో ఆప్షన్ ఏమవుతుంది అక్కడ, బ్రింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టు రైట్ ఏట్రియం. సో పల్మనరీ ఆర్టరీ, ఆర్టరీలో ఏం వెళ్తుంది గుర్తుపెట్టుకోవాలి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడికి, లంగ్స్కి. సో క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్. పల్మనరీ వీన్, దీనికి మిగిలింది ఒకటే చాయిస్ మనకి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్. సో ఆప్షన్ మనకి ఇది డి అవుతుంది. సో ఇవన్నీ మ్యాచ్ చేస్తే సి అవుతుంది. ఎందుకంటే ఏటీ బిఆర్ సిపి డిక్యూ. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆల్ వీన్స్ హ్యావ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్, ఇందాకనే అనుకున్నాము ఒక్కటి తప్ప మిగతా అన్నీ అని చెప్పి, అదేంటి అంటే పల్మనరీ వీన్. దీంట్లో మాత్రం ప్యూరిఫైడ్ ఉంటుంది ఆక్సిజనేటెడ్. సో ఇది ఎక్సెప్షన్. జనరల్గా సిస్టమిక్ సర్క్యులేషన్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ స్టార్ట్స్ ఫ్రమ్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ వెంట్రకిల్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ వాల్ ఆఫ్ హార్ట్ ఈజ్ క్యారీడ్ బై, ఆన్సర్ ఆప్షన్ కరోనరీ సైనస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ స్టార్ట్స్ ఫ్రమ్, ఏంటది, డైజెస్టివ్ సిస్టమ్ టు లివర్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్లో మరికొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో కలుద్దాం. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.